ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారులు రోడ్లపైకి ఎగబాగుతున్నారు. దీంతో ప్రజలు, పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరగకుండా నియంత్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖరా విజయరావు, కర్నాటి అప్పిరెడ్డి అన్నారు. చిరు వ్యాపారులు తమ జీవన భృతి కొరకై రోడ్డు ఎక్కడంతో షాపుల యజమానులు చిరు వ్యాపారుల నుంచి 3,000 నుంచి 5,000 వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఖమ్మం నుంచి రాజమండ్రి రాష్ట్ర రహదారి కావడంతో వాహనాలు రద్దీగా ఉండడం, కొన్ని సందర్భాల్లో సైకిల్, 2-వీలర్తో వచ్చే సందర్భాల్లో ప్రధాన సెంటర్లో పెద్ద వాహనాలు వచ్చినప్పుడు వారి నుండి తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు చెప్పారు. మున్సిపల్ ఆఫీస్ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ ముందే పెద్ద సమస్యలు ఉన్నాయి. బస్సులు వచ్చేది పోయే వాళ్ళకి బాగా నిలబడడానికి కూడా స్థలం లేకపోయింది. కొత్త బస్ స్టాండ్ కొంచెం దూరం అవడం వల్ల అయితే, సెంటర్కి దగ్గర లేకపోవడం వల్ల అయితే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి బస్సులు ఆపేవాళ్ళు కూడా మున్సిపల్ ఆఫీస్ ముందే కనీసం వర్షం కూడా వాళ్ళ 3-4 ఆడటం వల్ల జనానికి ఇబ్బంది ఉంది. ఫుట్పాత్ ఈ షాపులు ఏమో ఫుట్పాత్ పైన రావడం వల్ల అంత ఇబ్బందిగా ఉంది. ఆ ఫుట్పాత్ తగ్గించి కొంచెం వెనక పెట్టుకొని ప్రజల ఇబ్బందులు తగ్గించుకుంటారని ప్రజలకు మనవి. మేజర్ పంచాయతీ మున్సిపాలిటీగా మారడం సంతోషం. అదేవిధంగా మన కల్లూరు మండలంలో అనేక చిన్న చిన్న పంచాయతీలు ప్రతి ఒక్కరు ఏదో ఒక పని మీద కల్లూరు వస్తారు. అలాంటి సందర్భంలో రోడ్డు పక్కన బండి పెట్టుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మున్సిపాలిటీ అయిన తర్వాతనైనా కనీసం యాక్సిడెంట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేసి రోడ్డుకి వెడల్పు చేయించాల్సిందిగా కోరుతూ, షాపుల ముందు కూడా చిన్న చిన్న షాపులకి ఏదో ఒక మార్గం చూపించి వేరే చోట ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.